ఓకే మేడం టైం అవుతుంది ఎస్ 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 టైం అవుతుంది ఆగండి సార్ ప్లీజ్ ప్లీజ్ మధుసూదన్ రెడ్డి గారు నేను వేరేది నేను డిబేట్ లో ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి డిబేట్ లో వేరే అంశాలను నేను అలౌ చేయను ఇక్కడ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలి దయచేసి సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి ప్యానలిస్టులు అందరికి కూడా మళ్ళీ చెప్తున్నా ఒక్క నిమిషం అదే చెప్తున్నానండి నాట్ ఓన్లీ మీకు అందరికీ చెప్తున్నాను నేను అరే అందరికీ చెబుతున్నాను సార్ నేను మీకే కాదు అదే చెబుతున్నా ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం ఎస్ మేడం విజయశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే అమరావతి మేడం వస్తాను మళ్ళీ అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాంతం అని చెప్పేసి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పేసి చెబుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు దానికి కౌంటర్ గా నారాయణ గారు ఏం మాట్లాడారు అనేది ఆ రెండు చూసిన తర్వాత మళ్ళీ రియాక్ట్ అవుదాం ఒక్కసారి పీసీఆర్ రెండు బయటలు ప్లే చేయండి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మభ్యపెడుతూ వచ్చాడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే అమరావతి కోసం ఇప్పటికే కమిటెడ్ గ్రాస్ లోన్లు 47,000 కోట్లు ఎందుకు చేస్తున్నట్లు అని అడుగుతా ఉన్నా ఇదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నట్టు సిటీని మనం లేఅవుట్ చేసినప్పుడు సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్ చేయించినప్పుడు 5,000 ఎకరాలు మిగిలేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది 5,000 ఎకరాలు నెట్ అది కూడా స్క్వేర్ యార్డ్స్లో అది కూడా డెవలప్ చేసిన ల్యాండ్ రోడ్లు డ్రైన్స్ అన్నీ వేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది డెవలప్డ్ ల్యాండ్ 5,000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఈరోజు మన దగ్గర ఉంది ఈ యొక్క 5,000 ఎకరాలని మేము అట్నే ఉంచుతాము దాన్ని తాకము మిగిలిన ల్యాండే ఎవరైనా వస్తే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే చేయడానికి నిర్ణయించుకున్నాం ఈ 5,000 ఎకరాలను యాస్టీస్గా ఒక 4 సంవత్సరాల తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అమ్ముతూ ఏదైతే అప్పు తెచ్చామో దాన్ని కడతాం ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సులతో అమరావతి రాజధాని అప్పులు తీర్చము ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నాం తీర్చేదానికి ఎలా అంటే 5,000 ఎకరాలు ఇదంతా విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం లేదు ఓకే ఇప్పుడు